హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు షాప్ కి రాగానే రామన్ అమ్మే 300 రూపాయలు అయితే సంపాదించా. ఈ రోజు నేను మా వైఫ్ కలిసి ఎర్నిమమ్మ టెంపుల్ కి వెళ్లి దీపం వెలిగించి వచ్చాము. షాప్ కి ఇలా ఎంటర్ అయినా లేదో గానీ వెదర్ మాత్రం చాలా చిల్ అయిపోయింది. ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఇత్తడి బిందులోని ఫ్రెష్ కొబ్బరి పాలతో రామన్ కావాల్సిన బ్రాత్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంక వెంటనే కావాల్సిన నూడిల్స్ ఉడకబెట్టేసి క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా కట్ చేసుకుని ఇలా ముక్కలు చేస్తాను అనమాట. పెద్ద బాంబు పేలింది ఏంటంటే ఈ కోకోకోలా ఫ్రిడ్జ్ పనిచేయడం మానేసింది. కోకోకోలా ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిల్స్ అన్ని తీసుకెళ్లి క్యాంపర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసాము. మన ఈ కస్టమర్స్ ఏమేమి ఆర్డర్ పెట్టారు ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు అనమాట 90 రూపాయలు. అలాగే వెజ్ రామెన్ ఆర్డర్ పెట్టారు 160 రూపాయలు. అలాగే కోంబో ఆఫర్ చికెన్ నూడిల్స్, చికెన్ రోల్ కలిపి 169 రూపాయలు. అలాగే 2 వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారు అనమాట. 440 రూపాయలు అయింది. 440 రూపాయలు ఫోన్ పే కూడా చేశారు. అలాగే మన ఈ కస్టమర్ వెజ్ రామెన్ అడిగితే నీట్ గా ప్రిపేర్ చేసి కస్టమర్ టేబుల్ లో అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళు టోటల్ గా 2 వెజ్ రామెన్లు అడిగారు అనమాట. ఫస్ట్ ఒకటి ఇచ్చాను, సెకండ్ ఒకటి ఇచ్చాను. అలాగే చికెన్ మోమోస్ అడిగారు, అది కూడా ఇచ్చేసా. అలాగే మన బుజ్జి సబ్స్క్రైబర్ పన్నీర్ రోల్ అడిగారు అనమాట. పన్నీర్ రోల్ రెడీ చేసి ఇచ్చేసాను. ఇంక ఇలా కస్టమర్స్ కి మన ఆర్డర్స్ అయితే ఇస్తుంటే అలా సర్వ్ చేస్తూనే ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్, బాబాయ్.